దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి. కోర్టులో వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పి జరుగుతున్న సమ్మె జయప్రదం చేయండి. వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని జరుగుతున్న సమ్మె జయప్రదం చేయండి. వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని జరుగుతున్న సమ్మె జయప్రదం చేయండి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె జయప్రదం చేయండి. కోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని జరుగుతున్న సమ్మె జయప్రదం చేయండి. అట్లాగే జేఏసీలో ఏదైతే పోర్టులో ఉన్న కార్మిక సంఘ ప్రతినిధులకు ముందుగా ఇలాగా యూనిటీగా కూర్చుందంటే మే 2వ తారీఖున మేము ఈ పోర్టు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉంది. ముఖ్యంగా మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మిత్రులతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా ఈ విధానాలను అమలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీకరణకి కార్పొరేట్లకి విదేశీ కంపెనీలకి అప్పనంగా అప్పచెప్పే చర్యలు తీసుకుంటా ఉంది. ఉదాహరణకు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు, 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యమం చేపట్టారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. ఇట్లాంటి ముఖ్యంగా కీలక రంగాలు కోల్ కావచ్చు, స్టీల్ కావచ్చు, పవర్ సెక్టర్ విద్యుత్ శక్తి కావచ్చు, అలాగే రవాణా, పోర్ట్లు, డాకులు, అలాగే ఎయిర్పోర్ట్లు, ఆయిల్ సెక్టరు, ఇట్లాంటి దేశానికి ఎంతో కీలకమైనటువంటి రంగాలు. ఈ కీలక రంగాలను కూడా ఈరోజు అప్పరంగా కార్పొరేట్లకి, అదానీ అంబానీ లాంటి కార్పొరేట్లకి విదేశీ కంపెనీలకి కొలగొట్టుకోవటం కోసం ఈరోజు అప్పరంగా అప్పచెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక పక్కనే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా ధరలు ఒక పక్కన పెరుగుతూ ఉంటే ఇంకో పక్కన కార్మికుల యొక్క వేతనాలను కూడా కుదించే చర్యలు చేపడతా ఉంది. నిజ వేతనాలు పడిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకి ఆ కనీస వేతనాల చట్టం కూడా అమలు కాని పరిస్థితి ఈరోజు దాపురించిన పరిస్థితి ఈరోజు ఉంది. అలాగే సామాజిక బాధ్యతగా ఉన్నటువంటి విద్య, వైద్యం అన్నీ కూడా వ్యాపారం చేసేసి ప్రైవేటీకరణ చర్యలు చేపట్టడంతో ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు పెరుగుతూ ఉన్నాయి. ఒక పక్కనే 100% ఉన్నటువంటి వేళ్ల మీద లెక్కబట్టేటటువంటి అదానీలు, అంబానీలు ఆస్తులు 100,000 రెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్కనే ప్రజానీకం యొక్క, శ్రమజీవుల యొక్క ఆదాయాలు పడిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇంకో పక్కనే ఉన్నాయి. ఈ రకంగా పెద్ద ఎత్తున భారాలు ప్రజల మీద పడతా ఉన్నాయి. ఇంకో పక్కన ప్రతి బడ్జెట్లోనే వాళ్ళకి లక్షల కోట్లు కార్పొరేట్లకి ఆదాయం, అలాగే సంపద పోగు చేసుకునే రీతిలో వాళ్ళకి పన్నులలో మినహాయింపు ఇవ్వటం, రాయితీలు ఇవ్వటం, అలాగే అనేక రకాలుగా వాళ్ళకి ఆదాయాలు పెంచే మార్గాలు అక్రమంగా దోసుకోవటానికి చూస్తూ ఉంది. రెండో పక్కన ప్రజల మీద భారాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పోర్ట్లు, డాకులు అనేవి చాలా కీలక రంగం అనేది దేశ భద్రతకు కూడా ముడిపడి ఉన్నటువంటి రంగం. ఇట్లాంటి రంగంలో కూడా ప్రైవేటీకరణ చర్యలు చాలా వేగంగా అమలు చేస్తూ ఉంది. పీపీపీ పద్ధతిలో ఈరోజు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ స్కీమ్ పేరుతోటి మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా కార్పొరేట్లు కట్టబెట్టే రీతిలో పోర్టులను కూడా ఈరోజు అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. అలాగే ఇంకొక పక్కనే ఈరోజు ప్రజలకి ఆరోగ్యం కలగజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని, అట్లాంటి హాస్పిటల్స్ సైతం ఈరోజు పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ అనేది జీజీహెచ్ గోల్డెన్ జూబిలీ హాస్పిటల్ని ప్రైవేటు వాళ్ళకి పీపీపీ మోడ్లో ఇవ్వటం కోసం ఈరోజు నిర్ణయం తీసుకుంది. అలాగే రంగ సంస్థల్లో కానీ, ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ ఈరోజు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ యాంటీగా ఎంప్లాయీస్ కానీ, కార్మిక సంఘాలు కానీ పనిచేస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలని పిలుపు మేరకు మే 20వ తారీఖున దేశవ్యాప్తం సమ్మెకి పిలుపునిచ్చాయి. ఆ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా లోకల్గా ఉన్నటువంటి యూనియన్స్ స్పందించి మొన్న స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. పోర్ట్ మేనేజ్మెంట్కి 2వ తారీఖున స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఒక్కొక్క ప్రోగ్రామ్ షార్ట్ అవుట్ చేసుకొని స్ట్రైక్ వెళ్ళడానికి ఏంటి అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టి తెలియాలి కాబట్టి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఏవైతే వర్కర్స్ సంబంధించిన కోడ్స్ ఏవైతే ఉన్నాయో 39 కోడ్స్ని
ఈరోజు గవర్నమెంట్ 4 కోడ్లుగా మార్చి, చట్టాలు 4 కోడ్లుగా మార్చి ఎంప్లాయీస్ని వేజ్ నెగోషియేషన్ బార్గెన్ చేసుకోవడానికి కానీ, కార్మిక సంఘం పెట్టుకోవడానికి కానీ, అట్లాగే స్ట్రైక్కి వెళ్ళడానికి కానీ వెళ్ళొచ్చు. కానీ ఇబ్బందులు క్రియేట్ చేసే పరిస్థితి ఇంతకుముందు అంత స్వేచ్ఛ ఉంటుంది ప్రతిదానికి. అట్లే డిస్ప్యూట్ యాక్ట్ కానీ ఇలా రకరకాల యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్ని తుంగలో తొక్కి గవర్నమెంట్ 4 కోడ్లుగా మారుస్తూ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే లోకల్గా పోర్టులో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మొదటగా ఏజ్ రివిజన్ అయింది లాస్ట్ ఇయర్. ఆ ఏజ్ రివిజన్లో కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. స్టాగ్నెట్ ఆఫ్ ఇంక్రిమెంట్ పరిష్కరించాలి, చాలామంది ఎంప్లాయీస్ ఉండిపోయారు. అట్లాగే క్లాస్ 2 నుంచి క్లాస్ 3 నుంచి క్లాస్ 2కి వెళ్ళేటప్పుడు పే ఫిక్సేషన్ జరగాలి, అది జరగలేదు. అలాగే పెన్షనర్స్ సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా జరగలేదు. ఇవన్నిటికి సంబంధించి అట్లాగే పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది, దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. సోదరులు మాట్లాడారు నా ముందు. దేశవ్యాప్త సమ్మె ఎందుకు చేయవలసి వచ్చిందని కూడా కూలంకృషంగా మాట్లాడడం జరిగింది. 1886లో చికాగో నగరంలో పని గంటల గురించి శాంతియుతంగా కొన్ని లక్షల మంది పోరాటం చేస్తుంటే, నిరసన తెలియజేస్తుంటే బాంబు పేలుడు వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దానికి కారణం వారానికి 66 గంటల నుంచి 48 గంటలకి వచ్చిందంటే అది వాళ్ళ తాలూకా చనిపోవడం వల్ల, వాళ్ళు ప్రాణ తర్పణ చేయడం వల్ల జరిగింది. మరి అటువంటి చట్టాలు అన్నీ కాలరాసి 4 కోడ్ల కింద దేశంలో మరి మన కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తుంటే దీన్ని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కార్మికులు అందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి రేపు మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె చేయడానికి పిలుపునిచ్చిన సందర్భంలో లోకల్గా మన ఫెడరేషన్స్ అనుబంధ సంస్థలైన పోర్ట్ ఫెడరేషన్స్ అనుబంధ సంస్థలైనటువంటి లోకల్ యూనియన్స్ అన్ని కూడా పోర్టులో కూడా సమ్మె చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ మీ దృష్టిలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా జీవన మరణ సమస్య. ఎందుకంటే చట్టాలు పోయాయంటే, హక్కులు పోయాయంటే ఇంకా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినట్టు లెక్క. కాబట్టి అటువంటి దాన్ని అందరూ కార్మికులు కూడా ఇది ఎవరి కోసం కాదు, ఇది మా తాలూకు జీవన మరణ సమస్య కాబట్టి ప్రత్యేకంగా మేము ఆ పిలుపు మేరకు మేము సమ్మె చేస్తామని నిర్ణయం చేసుకోవడానికి మేము పిలుపునిచ్చాము. ఆ పిలుపు ప్రకారంగా మేము సమాయత్తం చేస్తున్నాము. మరి ఉన్నటువంటి పోర్టులో ఉన్నటువంటి 10 డిమాండ్లు, ముఖ్యంగా వేజ్ బోర్డులో సెటిల్ అయిన కూడా కొన్ని అవ్వలేదు, అవి చెప్పేశారు. కాబట్టి ఈ 12 డిమాండ్లు, ఆ 17 డిమాండ్లు మొత్తం అంతా కూడా కావాలంటే సమ్మె చేయక తప్పదు. కాబట్టి ట్రేడ్ యూనియన్స్ నేషనల్ కన్వెన్షన్లో ఆల్ ట్రేడ్ యూనియన్స్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒకరోజు సమ్మె మే 20వ తారీఖున తీసుకోవాలని ప్రధానమైన డిమాండ్తో అతి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే లేబర్ కోడ్స్, 44 కార్మిక చట్టాలు, 150 సంవత్సరాల పోరాట ఫలితంగా వచ్చిన 44 కార్మిక చట్టాలని 4 కోడ్స్గా పెట్టి అందులో ఒక్కటి ప్రధానంగా చెప్తాను, ఇంకో పీరియడిసిటీ. మొన్నే మేము వేజ్ రివిజన్ చేయించుకున్నాం. అలాగా 5 ఇయర్స్ మ్యాండేటరీ కాబట్టి అది మాకు 5 ఇయర్స్ తర్వాత ఏరియర్స్ కూడా తీసుకున్నాం, 3 సంవత్సరాలు ఏరియర్స్. ఇంకా అలాంటిది భవిష్యత్తులో ఉండదు. అదేవిధంగా ఇప్పుడు మీకు జిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అనేవి ఉంది, కొత్త ట్రెండ్ వచ్చింది. అందులో 77 లక్షలు ఈరోజు భారతదేశంలో ఉన్నారు, వాళ్ళకి ఏ హక్కులు లేవు. అది ఇంకో రాబోయే 2 సంవత్సరాల్లో 2.3 crores అవబోతుంది. ఎందుకంటే చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేకపోవటం, అత్యున్నతమైన చదువు కూడా అలాంటి ఆ ప్లాట్ఫామ్ ఎకానమీలోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా శ్రమ దోపిడీకి గురయ్యే పరిస్థితి. వాళ్ళకి యాక్సిడెంట్ అయినా కూడా ఇన్సూరెన్స్ లేదు, ఓనర్ మీద కోర్టుకి వెళ్ళడానికి హక్కు లేదు. ఇలాంటివన్నీ కూడా పొందుపరిచిన ఈ లేబర్ కోడ్స్ని ప్రధానంగా వ్యతిరేకిస్తూ ఈరోజు పోర్ట్ అండ్ మా బాధ్యత ఏంటంటే మరి మాకు నేషనల్లో అదే ఆల్ ఇండియా లెవెల్లో పోర్ట్ అండ్ డాక్స్కి సంబంధించిన ఫెడరేషన్ పిలుపు మేరకు కూడా మేము కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం. మా వర్కర్స్కి మీ ద్వారా అపీల్ చేస్తున్నాం ఏంటంటే సమ్మెలో పాల్గొవాలి బాబు అని చెప్పి. థ్యాంక్ యూ. 20వ తారీఖుని పెద్దలందరూ ఇచ్చారు, వారికి దానికి కూడా సరి స్పందించలేదు వాళ్ళు. సో ఇలాగే ఉంటే మన పద్ధతి ఏమైపోతుందో తెలియదు. అది కాకుండా ఈ లేబర్ కోడ్స్ని ఇచ్చేసి మనల్ని ఇబ్బంది పెడదామని చూస్తున్నారు. సో 20వ తారీఖున జరిగేటంటే మేము చేపట్టదలుచుకున్న సమ్మెకి కార్మిక నాయకులు, కార్మిక రిప్రజెంటేటివ్స్, మన కార్మికులు కూడా మద్దతు తెలుపుతారని సవనీయంగా మా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున కోరుకుంటూ మా విధంగా పెరిగిపోయి అందులో భాగంగానే ఈవేళ ఈ పోర్టుల్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం అనేది అతి ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో ఏమీ హక్కులు ఉండవు, ఏముండదు, బానిస
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.